అందులో 5% మనం రాయాలి, 5% ఆప్షన్ పోద్ది. ఇక దానికి 100% ఎట్ట చెప్తావు? అంతా కొంచెం కొంచెమే, సబ్జెక్ట్ ఎవడికి పూర్తికి రాదు అలాంటి చెప్తే మాస్టర్లు నిజమేనా అబ్బాయి మేము ఎట్లా ఆలోచించలేదు అన్నారు. మీరు చదువులో బిజీగా ఉంటారండి, మరి నాకు చదువు లేదు కదా ఆలోచించారని చెప్పాను. నేను ఎందుకన్నానంటే ఆ 5% వాడిని మళ్ళీ 100 ఇంటర్వ్యూలు చేసి అందులో టాప్ ఉన్న వాడిని ఏదో కంపెనీ సెలెక్ట్ చేసుకుంటుంది. ఆడున్నట్లో బెస్ట్ క్యాండిడేట్. అట్టాగే యేసు ప్రభు కూడా చేస్తే నాలాంటి సేవలో ఉంటాడా? అసలు ఛాన్సే లేదు. సరుకు సత్తా దమ్మున్న వాళ్ళు ఉన్నారులే సేవలో, కాదంటలేదు, కానీ నాకు తగ్గొడికైతే అవకాశం లేదు. మరి ఎట్రా ఇన్నాళ్ళు బతికేవు సేవలు అంటే ఇదే పాయింట్. చెప్పండి ఏంటది? ఆయనే. చెప్పండి ఒకసారి. ఇప్పుడు కూర్చున్న మీలో, వింటున్న మీలో, సేవలో ఉన్న మీలో, సేవకు సిద్ధపడుతున్న మీలో, సేవకు తగినంత అర్హత నాకు లేదు, యోగ్యత నాకు లేదు, సామర్థ్యం నాకు లేదు, నాకు ఆ యొక్క తలంతులు లేవు, ఆ యొక్క విశేషమైనటువంటి వరాలు లేవు. నేనేం చేయగలుగుతాను? నేను దేవుని రాజ్యము వలన దీవెన పొందాల్సింది తప్ప దేవుని రాజ్యమునకు మేలు చేయగలిగిన స్థాయి నాకెక్కడది? సంఘములో నేను కట్టబడాలి తప్ప నేనే నిర్మాణకుడిగా మారే స్థాయి నాకు ఎక్కడ ఉంటుంది? నేనంతటి వాడిని కాదు. అద్భుతాలు పొందగలనేమో, నేనే అద్భుతములు చేయగలుగుతానా? రక్షణ పొందగలనేమో, నేనే రక్షించగలుగుతానా? ఇంత స్థాయి నాకు లేదు, అంత ఆశ నేను పెట్టుకోకూడదు అనుకుంటున్నావేమో. ఈరోజు దేవుడు ఒక సేవకుని నోట ఒక మాట పెట్టి నీకు చెప్పేది ఏంటంటే ఆయన నిన్ను తయారు చేసుకుంటాడు.